వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనండి కోల్కతా నగరంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందండి. దాంట్లో ఒక అమ్మాయి అండి ఊపిరితిత్తుల విభాగంలో పీజీ చదువుతుందండి. అక్కడ స్టూడెంట్ అనమాట, నేర్చుకుంటదనమాట. ఆ అమ్మాయిని ఆగస్ట్ 9 ఆ మెడికల్ కాలేజ్‌లో సెమినార్ రూమ్ ఉంటదండి. వీళ్ళు నైట్ డ్యూటీస్ అంటే డాక్టర్లు నైట్ డ్యూటీస్ ఉంటాయి కదండీ! ఆ నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడండి ఆళ్ళకి మధ్యలో రెస్ట్ దొరికితే అమ్మాయి ఆ సెమినార్ రూమ్‌లో పడుకుంటే ఆ అమ్మాయినండి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసేసారండి. అయితే అక్కడున్న గవర్నమెంట్ అండి ఆ నేరస్తుల్ని కాపాడతా అక్కడున్న సాక్ష్యాధారాలను తారుమారు చేసేస్తుందండి. చేసేసి ఎవరినో పట్టుకొచ్చి ఇతనే చేశాడు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం విరుద్ధంగా ఉందండి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో 250 ఎంజీ వీర్యం ఉందండి. అంత వీర్యం ఒక మనిషి నుంచి రాదండి. సో డెఫినెట్ గా ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి చంపేశారండి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతుంటేనే భయం వేస్తుందండి. అసలు దాంట్లో అమ్మాయిని ఎంత టార్చర్ చేశారంటే అమ్మాయి పెల్విక్ గోల్డ్‌లోని మన పెల్విక్ బోన్స్ ఉంటాయండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎంతో పెద్ద యాక్సిడెంట్ జరిగితే కూడా ఇరగవండి. అయి ఇరిగిపోయి ఉన్నాయండి. అమ్మాయిని దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారండి. అయితే అక్కడున్న గవర్నమెంట్ అండి అక్కడ నేరస్తుల్ని కాపాడుతుందండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ మంత్రుల కుమారులండి. మన దరిద్రం ఏంటంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ అండి. మళ్ళీ ఆవిడే హోమ్ మినిస్టర్, మళ్ళీ ఆవిడే హెల్త్ మినిస్టర్ కూడా అండి ఆ రాష్ట్రంలో. ఆవిడ మళ్ళీ నేరస్తులను కాపాడతా సాక్ష్యాలను తారుమారు చేసేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంది న్యాయం చేయమని చెప్పి. అక్కడ న్యాయం చేయాల్సింది ఎవరు? ఆవిడే చేయాలి. ఆవిడేలా చేస్తే ఇంకెవరు కాపాడుతుండ? మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి అండి డబ్బులు ఆఫర్ చేస్తున్నారండి. ఆయన ఎటువంటి డబ్బులు వద్దు, నా బిడ్డకి న్యాయం చేయండి చాలని అడుగుతున్నారండి. ఆ నేరస్తుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొత్తం ఆగస్టు 15 అండి నేషనల్ వైడ్ మొత్తం భారతదేశం మొత్తం డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారండి. వాళ్ళు రెగ్యులర్ ఓపీడీ సర్వీస్ ఆపేసి ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తారండి. అసలు ఇన్ని ఏంటంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటే మనందరికీ ఒక తల్లి ఉంటది, ఒక భార్య ఉంటది, ఒక కూతురు ఉంటది, ఒక చెల్లి ఉంటదండి. అసలు మన ఈ సభ్య సమాజంలో ఎలా పోతున్నా కూడా భయం వేస్తుందండి. ఎందుకంటే ఇంత దారుణాలు అసలు ఏ ఏ యానిమల్స్ చేయవండి. అసలు ఎటువంటి జంతువులు అడవిలో బతికే జంతువులు కూడా ఇంత దారుణాలు చేయవండి. మళ్ళీ మనం బతికే సివిలైజ్ సొసైటీలో అసలు ఇలాంటి జరుగుతూనే ఒక తప్పు అండి. ఇలా తప్పు జరిగిన తర్వాత ఆ నేరస్తుని కాపాడితే ఇంకా పెద్ద తప్పు అండి. మేమంతా ఇమీడియట్ గా ఆ నేరస్తుని అరెస్ట్ చేసి అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతున్నాం అండి.